నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. మీరు చెప్పారు ఇది కలప్తా కూడా పిల్లలు తినాలి అని ఒక ఆ ఆలోచనే ఇంటెన్షన్ ఉంటుందని. తోటి అవునండి. అంటే ఈ క్వశ్చన్ అడగొచ్చో లేదో నాకు తెలియదు, బట్ అడగాలనిపిస్తుంది. ఏదైనా తప్పు అయితే వదిలేసేయండి. డెఫినెట్ ఇంత మంచి ప్రయత్నం చేస్తున్నారు, అవునండి. ఎప్పుడైనా మీ మంచి ప్రయత్నానికి మతం అనేది అడ్డం వచ్చింది? లేదండి. యాక్చువల్గా నేను ఒకటి చెప్పాలండి. అంటే నేను ఈ క్వశ్చన్ ఇంకా క్లియర్గా అడుగుతాను. అడగండి. కొన్ని ఆశ్రమాలు ఉంటాయి, అవును, మీరు ముస్లిమ్స్, మీరు ఇచ్చే ఫుడ్ మేము తీసుకోము, అవును. ఇలాంటి సమాధానాలు కానీ ఎప్పుడన్నా ఉన్నారా? అట్లా నేను వినలేదు. కానీ ఈ ఇంటర్వ్యూలో ఒక చిన్న నేను ఈ సందర్భంగా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. నేను మా బాబుని అడ్మిషన్ కోసం వెళ్తే పేరు చెప్పదలుచుకోవాలా, ఏరియా చెప్పదలుచుకోవాలా, నాకు ఎందుకో నేను గురుకుల పాఠశాలలో చదివానండి. శిశు మందిరం అని, శ్రీ సరస్వతి ఏదో శిశు మందిరం అని ఉండేది. దాంట్లో నేను RSS కూడా మాకు ఒక అవర్ లాస్ట్ 4:30 to 5 హాఫ్ అన్ అవర్ ఈ RSS ప్రిన్సిపల్స్ అవి కూడా నేర్పిస్తారు. నేర్చుకున్నానండి. మాకు చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం ఎప్పుడు కులం మతం ఇది ఎప్పుడు లేదండి. అసలు మా ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఎప్పుడు లేదు. ఈ మధ్య గెట్ టుగెదర్కి వెళ్తే వాడు రెడ్డి, వీడు కమ్మ అట్లా అనుకుంటున్నారు. కానీ నాకు అసలు ఎప్పుడు తెలియదండి. అరే వరే అనుకుంటాం, సరదాగా ఉండేవాళ్ళం. ఈ స్కూల్ అడ్మిషన్కి వెళ్తే ఎగ్జామ్ రాపిచ్చారు, అంతా ఓకే అయిపోయింది, ప్రిన్సిపల్ అంతా ఓకే అనేసారు. చాలా పెద్ద గురుకుల పాఠశాల అండి, చాలా వెల్ ఎడ్యుకేటెడ్ పనిచేస్తారు. అట్లాంటి స్కూల్లో బాబుని బొట్టు పెట్టుకొని వస్తేనే ఎలా చేస్తారన్నారండి. ఓకే, నాకు అది ఎందుకో ఏదో చాలాసార్లు అనుకున్నాను, ఎప్పుడు ఎవరికైనా ఇట్లాంటి పరిస్థితులు మారితే మనం బొట్టు పెట్టుకొని వస్తే అడ్మిషన్ ఓకే చేస్తామని అన్నారండి. అంటే ఎవ్రీడే బొట్టు పెట్టుకుంటేనే అడ్మిషన్ ఓకే చేస్తాము అంటే పిల్లడికి ఎలా ఉంటుందండి, ఇక్కడ బొట్టు పెట్టుకోవాలి, అవసరమైతే పంచ కట్టుకోవాల్సి ఉంటుంది అలా. అంటే నేను ఇంత డిఫరెన్షియేట్ చేసి మన చదువులు ఉన్నాయా ఈ రోజుల్లో కూడా, ఎస్పెషల్లీ మనం ఇంత పెద్ద డెవలప్ అవుతున్న ఈ టైంలో, ఇది 2-3 years బ్యాక్ అండి. యాక్చువల్గా నాకు అప్పుడు చాలా బాధ అనిపించిందండి. నేను అంటే ఈ పరిస్థితి ఎవరికి రావద్దండి. యాక్చువల్గా ఇది మనం పెరుగుతున్న సొసైటీలో కానీ ఈ మధ్య జనాల మైండ్ సెట్ మారుతుందేమో తెలియదు, కానీ ఎస్పెషల్గా మనం ఎవడైనా ఆకలితో ఉన్నాడంటే జేబులోంచి అరే నువ్వు ఈ క్యాస్ట్ అమ్మో అని తీసి పెట్టుకునే పరిస్థితులు అయితే ఎవరు లేరండి. ఎంత మంచి హ్యూమానిటీ, ఎస్పెషల్లీ మన తెలుగు పీపుల్, మన ఈ సౌత్ ఇండియన్స్ చాలా హార్ట్ఫుల్గా ఉంటారు, చాలా హ్యూమానిటీతో ఉంటారు, సెల్ఫిష్నెస్కి దూరంగా ఉంటారు. అలాంటి ప్లేస్లో మనం పెరుగుతా ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఇంత ఎదుగుతున్న ఈ రోజుల్లో ఇట్లాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయా, లేకపోతే మా వాళ్ళని ఆపడానికే ఇది చేశారా అని నాకు చాలా బాధ అనిపించింది. కానీ దయచేసి నేను ఒకటి కోరుకునేది ఏంటంటే, చిన్న చిన్న పిల్లలు స్కూల్స్లో ఇప్పటికీ అంటే కొన్ని చేంజెస్ వస్తున్నాయి, ఇవన్నీ దూరంగా ఉంటే మంచిదండి. ఇంకా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి వస్తాను, సారీ. యాక్చువల్గా నాకు ఎప్పుడు అలా అనిపించదండి, వీళ్ళకి పెట్టాలి వాళ్ళకి పెట్టాలని కాదు. అసలు అక్కడ ఎవరు ఏది అడిగినా కడుపు నిండా పెట్టాలని ఉంటుంది. అరే ఇంకొంచెం ఉంటే చాలు, ఇంకో 100 మంది వస్తే బాగుండు, ఇంకొంచెం వండాల్సింది, ఇంకొంచెం పెట్టాల్సిందని ఉంటుంది. కానీ ఈ కులం మతం ఇవన్నీ నాకు ఎప్పుడు పట్టవు. అసలు నేను వాటికి ఈ అటైర్ ఏదైతే నేను చూపిస్తున్నానో, ఈ వైట్ అండ్ వైట్, ఇది కూడా నా ఫ్రెండ్స్ వాళ్ళు హిందూ రిలీజియన్లో ఉండి వాళ్ళు సజెస్ట్ చేసిందే అండి. ఓకే, నేనుగా టోపీ పెట్టుకొని ఈ వైట్ అండ్ వైట్ వేసుకోవాలని చెప్పాలని కాదు. యాక్చువల్గా ఇది ఎందుకు వేసామంటే, డార్లింగ్ మనం చేస్తున్న ఈ సర్వీస్ మనం నీ డ్రెస్ లాగా ప్యూరిటీతో ఉండాలి, మనం ఎప్పుడు మలినం అయిపోకూడదు, మన మనసులు ఎప్పుడు మారకూడదు, ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్తే వైట్ అండ్ వైట్ అప్పుడు యాక్సెప్ట్ చేసి వేసిందే అండి. ఓకే, అది అలా కంటిన్యూ అవుతుంది. కానీ ఎప్పుడు దేవుడి వల్ల నాకు మనసు ఎప్పుడు అలాంటి ఆలోచన రాదు. నాకే చాలా బాధ అనిపిస్తుంది, కొంతమంది చాలా డిఫరెన్షియేట్ చేసి ఇప్పటికీ కొన్ని తెలంగాణ విలేజెస్లో ఈ తక్కువ ఎక్కువ వాడి ఇది అని ఇంకా ఉందండి. నేను విలేజెస్ కూడా విజిట్ చేస్తున్నాను కదా, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంకో చిన్న విషయం చెప్తాను. యాక్చువల్గా విలేజెస్లో సూసైడ్ చాలామంది చేసుకుంటారు, కదిలితే చిన్న విషయానికి సూసైడ్ చేసుకుంటున్నారండి. నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడున్న ఈ స్కూల్ కిడ్స్కి
ఒక ఒక మంత్లో ఒక క్లాస్ ఏదైనా నన్ను ఇన్వైట్ చేయండి, నేను మీ పిల్లలకి ఒక గంట పాటు అసలు ఆత్మహత్య అనే ఆలోచన రాకుండా నేను మైండ్ వాష్ చేస్తాను. ఎవరైతే ఆ ఆలోచన వస్తుందో ఒక్కరోజు నవాబ్ కిచెన్ ఈ కుంపటి దగ్గర నిలబడండి, మీకు ఆ ఆలోచన కూడా రాదు. ఎంతమంది మాతో పాటు భోజనం వడ్డించడానికి వెళ్తే ఆ పిల్లలు ఎంత ఆత్రపడతారు, ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు, ఎంత ఏజ్ గ్రూప్ అయినా ఒక గరిట అన్నం కోసం ఎంత అల్లాడుతున్నారు. ఏ ఆధారం లేకుండా బతకాలని ఆరాటపడుతున్న వాళ్ళు, కోట్ల డబ్బులు ఉండి ఇంకా ట్రీట్మెంట్ చేయించుకొని నేను ఇంకా బతకాలని ఆత్రపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి లైఫ్ హెల్తీగా ఉండి 100 మందిని కొట్టేంత శక్తి ఉన్న వాళ్ళు చెట్లకు వేలాడితే అసలు మన ఇండియన్స్కి అసలు అది అర్థమే లేదండి. మీరు ఫ్లోలో నన్ను స్కూల్కి పిలవండి, నేను వచ్చి క్లాస్ మోటివేషన్ క్లాస్ చెప్తానండి. ఎలాంటి ఫీ లేకుండా చిన్న చిన్న స్కూల్స్ ఉంటాయి, అవునండి, గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, అవునండి. వాటికి పోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నేను యాక్చువల్గా ఇప్పుడు మేము నెక్స్ట్ మా స్టెప్ అదేనండి. ఆల్రెడీ మేము ఇది రూట్ మ్యాప్ వేసామండి. మేము ఇన్ని రోజులు ఈ చెట్టు కింద ఇక్కడే షూట్స్ చేసాం, కానీ మేము డిస్ట్రిక్ట్స్, ఆ తర్వాత స్టేట్స్, ఆ తర్వాత ఇండియా, ఆల్ ఓవర్ ద ఇండియా మమ్మల్ని చాలా కాల్స్ వస్తున్నాయి, ఒక్కసారి విజిట్ చేసి వెళ్ళండి అని. మా పిల్లలకి మీ చేత్తో వండిన ఫుడ్ పెట్టండి అని అంటున్నారు. ఫుడ్తో పాటు ఒక అరగంట పాటు వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేద్దాం డిసైడ్ అయ్యాను. సూపర్. నేను గవర్నమెంట్ స్కూల్స్కి విజిట్ చేస్తాను త్వరలో. ఎస్పెషల్గా మన రూరల్ ఏరియాస్లో ఉన్న పిల్లలు చీటికి మాటికి చచ్చిపోతున్నారండి. ఇంటర్లో మార్క్స్ తక్కువ వచ్చాయని, లేకపోతే అమ్మమ్మ తిట్టిందని, తండ్రి కొట్టాడని, చాలామంది అసలు అర్థం ఉండదండి. మీరు అసలు నేను చాలామందిని కలిసాను పర్సనల్గా, దానికి ఒక మోటివ్ ఉండదు, ఎందుకు చచ్చిపోతున్నారో కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళకి ఒక గంట పాటు ఒకసారి అర్థం కాకపోతే రెండోసారి నా ఫోన్ కాంటాక్ట్ అయినా ఇచ్చి మాట్లాడి అవన్నీ ఒక్క ప్రాణం నిలబెడితే చాలా పుణ్యం అండి. సూపర్ సార్. మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తున్నాను అనగానే మీ ఫ్యాన్స్ చాలామంది, అంటే నా ఫ్రెండ్స్లో ఉంటారు కదా, వాళ్ళందరూ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ ముందు ఛానల్ ఏమైంది, అది మళ్ళీ వస్తుందా అంటే, చాలా పెద్ద ఛానల్ కదా, సబ్స్క్రైబర్లు చాలా ఎక్కువ, ఆ ఛానల్ మళ్ళీ వస్తే సార్ని అక్కడ చేస్తుంటే చూడాలని ఉంది. అసలు ఏమైంది సార్ ఛానల్ గురించి? అబ్రాప్ట్గా అంటే 2.7 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ అండి. నాకు చాలా బాధ ఉంటుంది అప్పుడప్పుడు. అంటే నేను ఎలోన్గా ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు అరే ఆ ఛానల్ పోకుండా ఉంటే బాగుండేది. నాకు చాలా పెయిన్ ఉందండి. అది దాన్ని చాలా అపురూపంగా పెంచుకున్న మీ చెల్లి అది మిస్సింగ్ చైల్డ్ లాగా అయిపోయింది యాక్చువల్గా. ఏంటంటే నాతో పాటు వర్క్ చేసే నా ఫ్రెండ్సే యాక్చువల్గా మేము హ్యాండిల్ చేస్తామని తీసుకున్నారండి. ఇంకా ఆ మాట అన్నాక మా మధ్య ఏదో మనస్పర్ధలు, అంటే తెలియకుండానే ఒక గోడ ఏర్పడింది. ఆ లేయర్ని బ్రేక్ చేసి మళ్ళీ నేను దాంట్లోకి, అంటే యాక్చువల్గా ఏంటంటే అండి, అది క్లోజ్ అయిపోయి నన్ను క్విట్ చేశారు. అంటే నేను అవ్వలేదండి, క్విట్ చేశారండి. నాకేమనిపించింది అంటే, ఈ సర్వీస్ని ఇక్కడ స్టాప్ చేయడం కరెక్ట్ కాదు. సబ్స్క్రైబర్స్తో నాకు అంత, అంటే సబ్స్క్రైబర్స్ని బట్టి ఛానల్ వెయిట్ ఉంటుంది ఆఫ్ కోర్స్, కాకపోతే నేను మళ్ళీ గెయిన్ చేయగలననే ఉద్దేశంతో మళ్ళీ ఇది స్టార్ట్ చేశాను. చాలామంది దీంట్లో రెండిట్లో కామెంట్ చేస్తున్నారు, ఆ ఛానల్లో ఎందుకు రావట్లేదని. కానీ అడుగుతున్నారు. నిన్న కూడా కామెంట్లో చూశాను నేను, ఓల్డ్ ఛానల్ ఎందుకు రావట్లేదని. అందరినీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఛానల్ ఏదైనా మనకు కావాల్సింది సర్వీస్ అండి. మెయిన్ కాన్సెప్ట్ పిల్లలకి ఏదో ఒక టేస్ట్ చేపియాలి, మంచి ఫుడ్ టేస్ట్ చేపియాలి అనే ఉద్దేశంతో. కాబట్టి నవాబ్స్ కిచెన్ అఫీషియల్ని కూడా ఇలాగే ఆదరిస్తే దీంట్లోనే కంటిన్యూ అవుతానండి. దాంట్లో రీజన్స్ ఏవైనా అండి, ఒకసారి క్లోజ్ అయిపోయి ఇప్పుడు రెండు సంవత్సరాలు దాటిందండి. అంటే వాళ్ళ తప్పు ఎవరిదని ఎంచుకోవడం కంటే ఈ తప్పుని అంటే ఒక క్లారిటీ ఇవ్వండి. చాలా మంది కూడా ఆ ఛానల్ వసద్ది మిమ్మల్ని అక్కడ చూడాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. రాదండి, అది ఒక క్లారిటీ ఇచ్చేసేయండి. ఆ ఛానల్లో నేను రాను. ఓకే, అది మళ్ళీ మేమందరం కలిసి అంటే ఒక మీటింగ్ పెట్టినా కూడా నేను రాలేనండి. నా మనస్సాక్షి ఒప్పుకోదు మళ్ళీ దాంట్లో చేయడానికి. నవాబ్స్ కిచెన్ ఫుడ్ ఫర్ ఆల్ ఆర్ఫన్స్ అనే ఛానల్ నా దృష్టిలో నాకు క్లోజ్ అయిపోయినట్టేనండి. ఓకే, అది డిలీట్ అయిపోయినట్టే నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను. ఇంకోటి, నేను వస్తాను అనుకొని స్పాన్సర్షిప్ మట్టికి చేయకండి.
నేను నా అలాంటివి పర్సనల్ చెప్పాలి, రిక్వెస్ట్. అవును. అవునండి. నేను దాంట్లో వచ్చి వీడియో చేసి పిల్లలకి వడ్డిస్తానని మట్టుకి అది అసలు అది దరిదాపుల్లో ఆలోచన వద్దు. నా సబ్స్క్రైబర్స్ కానీ నా సపోర్టర్స్ కానీ ఒకటే చెప్తున్నాను, నవాబ్స్ కిచెన్ అఫీషియల్, నవాబ్స్ కిచెన్ తెలుగు ఏవైతే 2 ఛానల్స్ ఇప్పుడు రన్ అవుతున్నాయో దాన్ని బేస్ చేసుకునే నేను దాంట్లోనే స్పాన్సర్స్ని వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి చేస్తున్నాను. కానీ నవాబ్స్ కిచెన్ ఫుడ్ ఫర్ ఆల్ ఆర్ఫన్స్కి నాకు ఇప్పుడైతే ఏ సంబంధం లేదండి. ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి దీని మీద నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది. మీ ఇష్టం, సమాధానం చెప్పాలనిపిస్తే చెప్పండి, లేదా క్లోజ్ చేసేసేయండి. ఓకే. మొయినుద్దీన్ని రాత్రికి రాత్రి మోసం చేసి అతి క్రూరంగా, అతి కిరాతకంగా రాత్రికి రాత్రి ఆ ఛానల్ నుంచి బయటికి పంపించేశారు. అది ఎవరో నాకు అనవసరం. చాలా దారుణంగా మోసపోయి ఒకానొక టైంలో రోడ్డున పడిపోయాడు. నిజమా కదా? నిజమే అండి. యాక్చువల్గా మనం ఒక అపురూపంగా కట్టుకున్న ఒక అఫ్కోర్స్ ఏదైనా అనుకోండి, ఒక కోటని నాకు తాళాలు వేసేసినట్టు చేశారు, గేట్ మూసేశారు. నేను ఆ కోటలోకి రాకుండా చేశారు. నాకు ఆ పెయిన్ ఎప్పటికీ ఉంటుందండి, లైఫ్ లాంగ్ ఉంటుందండి. అయితే ఇది వాస్తవం అండి. యాక్చువల్గా నన్ను రాకుండా చేశారు. నేను అంత మాత్రం నేనేమి బెదురుకోలేదు, భయపడలేదు. ఒక 10 రోజుల మట్టికి షేక్ అయిపోయానండి అంతా. ఏడ్చారట నిజమేనా? అంటే కోర్స్ ఇప్పుడు మనం అంత ఆప్యాయంగా చూసుకున్న వాళ్ళు ఎవరైనా, మనిషి అయినా వస్తువు అయినా, అందులో ఒక మనలాంటి ఎమోషనల్ ఫెలోస్కి అవి కామన్ కదండి. అయితే నేను నేను ఈవెన్ నా మోటివేషనల్ రీల్స్లో కూడా అదే చెప్తానండి. ఈ పైనున్నవాడు, ఆ పైనున్న పాజిటివ్ ఎనర్జీ మన తోడున్నంత కాలం ఈ చిన్న చిన్న ఒడిదొడుకులు మనం ఏం చేయలేమండి. ఎస్పెషల్గా ఆ గుండె ధైర్యం అవి మనకున్నంత కాలం మనం వెనక్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి. ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ప్రతి యూట్యూబర్కి ఒక సక్సెస్ వచ్చాక యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిపోతే పడ్డ కష్టాలు నేను పడ్డాను. సపోర్టర్స్ వస్తారా, స్పాన్సర్స్ వస్తారా లేదా అని నిద్ర పట్టని రోజులు ఉన్నాయి. రీసెంట్గా స్టార్టింగ్లో అయితే ఒక 40 days వరకు స్పాన్సర్స్ రాలేదండి. ఓకే. నేను భయపడ్డాను అసలు ఛానల్ రన్ అవుతుందో లేదో అని. కానీ ఈ పాత స్పాన్సర్స్ని కాంటాక్ట్ అయ్యి ఈ మంత్లో మీ బర్త్డే ఉంది, మనం స్పాన్సర్ చేద్దాము అని అలా కొలాబరేట్ అయ్యి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. అంటే సారీ సార్, మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. నేను ఈ క్వశ్చన్ అడడానికి కారణం ఏంటంటే మీ సబ్స్క్రైబర్లు కానీ, మీ స్పాన్సర్లు కానీ, మీ ఆడియన్స్ కానీ అందరూ రెడీగా ఉన్నారు. ఇక్కడ చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే మీరు అక్కడికి వస్తారేమో, అక్కడ సాయం చేయాలేమో, ఇలాంటి ఒక మైండ్ సెట్ తో ఇక్కడ అప్రోచ్ తగ్గిపోతుంది. మీ దగ్గర అప్రోచ్ అవునండి రీచ్ కూడా లేదండి. ఆ క్లారిటీ కోసమే నేను అడిగింది. ఎగ్జాక్ట్లీ అండి. నేను ఈ ఇంటర్వ్యూ సందర్భంగా స్పెషల్గా మన తెలుగు పీపుల్కి, అబ్రాడ్లో ఉన్న తెలుగు వాళ్ళకి చెప్పేది ఏంటంటే, స్పాన్సర్షిప్ చేయాలనుకుంటే నవాబ్స్ కిచెన్ అఫీషియల్కే రీచ్ అవ్వండి. ఇది నా స్వార్థం కాదు, స్వార్థంతో అనట్లేదు. అంటే ఈ ఛానల్ రన్ అవ్వాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం కాబట్టి దీన్నే అప్రోచ్ అవ్వండి. ప్రస్తుతం ఏదైతే ఓల్డ్ ఛానల్ ఉందో అది క్లోజ్ అయిపోయింది కాబట్టి మీరు దీన్ని రీచ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, ఇక్కడ నాకు ఒక క్వశ్చన్, స్పాన్సర్షిప్ లేకపోతే ఈ వీడియోలు కంటిన్యూ చేయడం ఎందుకు కష్టం అవుతుంది? అంటే ఒక వీడియో చేయడానికి, ఒక ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఎగ్జాక్ట్గా ఎంత ఖర్చు అవుతుంది, కొంచెం అటు ఇటుగా అది ఎంత భారం అవుతుంది, ఎందుకు స్పాన్సర్షిప్ లేకపోతే వీడియోలు చేయలేని పరిస్థితి వచ్చేస్తుంది? కోర్స్ ఇప్పుడు మనం ఒక వీడియో చేయడానికి 25,000 to 30,000 అవుతుంది. ఓకే. ఎలా అవుతుందో చెప్తాను. దీంట్లో నేను ఛార్జ్ చేసేది కానీ ఎవరు ఈ టీంలో ఎవరు ₹1 ఛార్జ్ చేయరండి. యాక్చువల్గా ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ రెసిపీ మనం 150 అండ్ యావరేజ్గా 150 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తాం. 150 మెంబర్స్కి ఎవరైతే మనకి హెల్ప్ చేయడానికి ఎవరైతే లేబర్ కానీ, ఈ లాజిస్టిక్స్ కానీ, ఇవన్నీ ఒక 5,000-6,000 వరకు అయిపోతాయి. రిమైనింగ్ 19,000 ఉన్నాయి చూసారా. ఈ రోజుల్లో మటన్ 850 రూపీస్ ఉందండి. మనం 15 to 20 kgs తీసుకున్నాం అనుకోండి, అక్కడికి 12-15 వేలు అయిపోతాయండి. చికెన్ అయినా చికెన్తో పాటు ఒక డిజర్ట్ కూడా యాడ్ చేస్తాం. ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే అండి
దరిదాపులుగా 22, 25, 23 అలా రీచ్ అయిపోతుందండి. అంత అమౌంట్ నేను స్పెషల్గా నా సొంతంగా పెట్టడానికి యూట్యూబ్ కూడా నాకు లక్షలు ఇవ్వట్లేదండి. ఇప్పుడు రెవెన్యూస్ చాలా తగ్గిపోయాయి. నేను ఎప్పుడు చేస్తానంటే అండి, ఇప్పుడు మా మదర్ గురించో మా ఫాదర్ గురించో భోజనాలు పెట్టాలని అనిపించినప్పుడు నేను సొంతంగా ఖర్చు పెట్టుకొని నేనే ఒక వీడియో చేసి వాళ్ళ పేరు మీద చేయగలను. కానీ ఇలా నెలకి మనం 12-15 వీడియోలు చేస్తున్నప్పుడు నాకు తెలిసి 2.5-3 లక్షల దాకా అవసరం అండి ఈ ప్రొడక్షన్కి పర్ మంత్. అంత డబ్బు మనం పెట్టలేమండి. నేనే కాదండి, ఈవెన్ ఏ యూట్యూబర్ కూడా దీన్ని కంటిన్యూ చేయలేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయలేరు. అఫ్ కోర్స్ ఒక తమిళ్ ఛానల్ చేస్తున్నారు, అది చాలా పాపులర్ ఛానల్, వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఎలా చేస్తున్నారో నాకు తెలియదు. వాళ్ళ రీచ్ ఎక్కువ, వాళ్ళ రెవెన్యూస్ ఎలా ఉన్నాయో నాకు తెలియదండి. ఇన్ కేస్ దేవుడి దయ వల్ల అలాంటి పరిస్థితి ఒక పాయింట్ చెప్పాలి. ఒక స్టేజ్లో నేను లైవ్కి వెళ్ళి చెప్పానండి, స్పాన్సర్స్ని ఆపేస్తున్నాను, నా సొంత డబ్బులతో చేస్తాను. ఆ ఛానల్ ఉన్నప్పుడు చేశానండి. చేస్తే నాకు ఎన్ని మెసేజెస్ అంటే, నువ్వు ఇలా చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి, నేను స్పాన్సర్ చేయాలనుకుంటే ఎవరికి ఇవ్వాలి, ఇన్ని రోజులు నీకు ఇచ్చాను కదా అని చాలా మెసేజ్ వచ్చాయి. మళ్ళీ ఇమ్మీడియట్లీ నేను డ్రాప్ అయిపోయానండి. మళ్ళీ లైవ్కి వచ్చి లేదు స్పాన్సర్స్ యాక్సెప్ట్ చేస్తున్నాను అంటే నేను ఆపుదామన్నా కూడా ఆపలేని పరిస్థితి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.